4 బిట్స్ అనేవి వస్తాయి అనమాట. 4 MCQs వస్తాయి. ఆర్ఆర్బీలో కూడా 4 MCQs ని మనం ఫ్రీక్వెంట్ గానే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము. SIPCs లో 8 MCQs వస్తాయి అనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో మెన్సురేషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా. అదర్ ఎగ్జామ్స్ అంటే LIC కానీ బ్యాంకింగ్ కానీ ఇటువంటి వాటిల్లో మెన్సురేషన్ ఇచ్చి 2 వస్తాయి. ఓకేనా. మనం ఓవరాల్ గా ప్యూర్ మ్యాథ్స్ నుంచి 10 బిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే అందులో మెన్సురేషన్ ఇచ్చే మనకి ఈ మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఈ BMCQs అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెన్సురేషన్ ని సాల్వ్ చేయాలి అంటే మెయిన్ గా 3 రూల్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫార్ములాస్. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. వితౌట్ ఫార్ములా మనం పెన్ను కూడా పెట్టలేం. ఓకేనా. ఫార్ములా మనకి గుర్తు లేకపోతే మనకు అసలు MCQని సాల్వ్ కూడా చేయలేము అనమాట. ఈ ఫార్ములాస్ అన్ని మనకి జాగ్రత్తగా గుర్తుండాలి. ఈ రోజు క్లాస్ లో మనం అన్ని ఫార్ములాస్ ని చెప్పేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ అప్లికేషన్. అంటే ఫార్ములా గుర్తుంటే సరిపోతుందా? సరిపోదు కదా. మనం ఏం చేయాలి? కరెక్ట్ ఫార్ములాని కరెక్ట్ టైంలో అప్లై చేయగలగాలి. ఓకేనా. సో రైట్ ఫార్ములా అట్ రైట్ టైం అప్లై చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ అండర్స్టాండింగ్. ఓకేనా. క్వశ్చన్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో క్వశ్చన్ ని నీట్ గా 1కి 2 సార్లు చదివి, అంటే ఆ షార్ట్ టైంలోనే మనం క్వశ్చన్ ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఓవరాల్ గా ఒక 25 to 30 ఫార్ములాస్ ఉంటాయమ్మా. సో ఈ 25 to 30 ఫార్ములాస్ కానీ మీరు జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మెన్సురేషన్ చాలా ఈజీ. ఓకేనా. సో ఒక్కసారి నేర్చుకుంటే చాలు మెన్సురేషన్. ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుంటూ టాపిక్ ని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట మెన్సురేషన్ లో. ఓకేనా. మీరు ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్ ని చేసేయగలరు. అర్థమవుతుందా? సో చూడండి, మనము జనరల్ గా మెన్సురేషన్ అనేది జామెట్రీ టాపిక్ కింద కదా. సో జామెట్రీ టాపిక్ కిందకి వస్తుంది. ఓకేనా. తెలుగులో దీన్ని మనం ఏమంటాము? వైశాల్యాలు, ఘనపరిమాణాలు అంటాం. ఓకేనా. వైశాల్యాలు, ఘనపరిమాణాలు, జామెట్రీ. ఓకేనా. దీన్నే క్షేత్రమితి అని కూడా అనొచ్చు. తెలుగు మీడియం చూడండి. సో క్షేత్రమితి అని కూడా అంటాము, వైశాల్యాలు, ఘనపరిమాణాలు అని కూడా అంటాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనము ఈ జామెట్రీని 2 షేప్స్ గా డివైడ్ చేసుకుందాం. 2D, 3D. 2D అంటే 2 డైమెన్షనల్, 3D అంటే 3 డైమెన్షనల్. So what is the difference between 2D and 3D? We have to learn it first. Okay, now so first of all we know the basic difference among the 2D and 3D. So what is 2D? 2D అంటే 80, 3D అంటే 80. చూడండి, గుర్తుపెట్టుకోనండి, చాలా ఇంపార్టెంట్. వితౌట్ వాల్యూమ్ ఉండేది 2D, విత్ వాల్యూమ్ ఉండేది 3D అనమాట. ఓకేనా. సో 2D హ్యావింగ్ వితౌట్ వాల్యూమ్. ఓకేనా. ఇట్స్ జస్ట్ ఏ షేప్. 2D is just a shape. We can't use it at anywhere. మనం ఎక్కడ కూడా ఈ 2Dని ప్రాక్టికల్ గా యూజ్ చేయమన్నమాట. ఓకేనా. జస్ట్ మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వీటికి మాత్రమే 2Dని యూజ్ చేసుకుంటాం. 3D అనేది విత్ వాల్యూమ్. 3D అనేది విత్ వాల్యూమ్ కలిగి ఉంటుంది అనమాట. ఈ వాల్యూమ్ మనకి అగైన్ 2 టైప్స్. వాల్యూమ్ అనేది మళ్ళీ మనకి 2 టైప్స్ వస్తుంది. ఏమేంటి? హాలో, సాలిడ్. హాలో అంటే ఖాళీగా ఉండడం, సాలిడ్ అంటే ఫిల్ అయ్యి ఉండడం అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గ్లాస్ ఉంది. ఓకేనా. ఇది 2D అవుతుందా 3D అవుతుందా? ఈ గ్లాస్ 2D అవుతుందా 3D అవుతుందా? చూడండి, ఈ గ్లాస్ మనకి 3D ఫిగర్ అవుతుంది బికాస్ ఇట్ హ్యావ్ ఏ స్పేస్. ఓకేనా. స్పేస్ ఉంది కదా. స్పేస్ ఉంది అంటే ఇంట్లో మనము ఏవైనా సరే డైమెన్షన్స్ ని వేయొచ్చు కదా, ఏవైనా ఆబ్జెక్ట్స్ ని స్పేస్ లో పెట్టి ఫుల్ఫిల్ చేయొచ్చు కదా. సో అందుకని చెప్పి గ్లాస్ ఏమవుతుంది? 3D అవుతుంది. దీన్ని మనం ఏ షేప్ అంటాం? సిలిండ్రికల్ షేప్ అంటాం అనమాట. వీటన్నిటి గురించి కూడా నీట్ గా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా. సో 2Dకి 3Dకి డిఫరెన్స్ అర్థమైందా? 3Dలో మనకి వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ మీన్స్ సమ్ స్పేస్. ఓకేనా. దోస్ స్పేస్ ఆర్ ఫిల్డ్ విత్ సమ్ ఆబ్జెక్ట్స్, ఇట్ ఈస్ ఏ సాలిడ్ వాల్యూమ్. ఇఫ్ దోస్ స్పేస్ ఆర్ ఎంప్టీ, ఇట్ ఈస్ ఏ హాలో వాల్యూమ్. అర్థమవుతుందా? స్పేస్ గానీ ఏదైనా పర్టికులర్ ఆబ్జెక్ట్ తో ఫిల్ అయ్యి ఉంటే దాన్ని మనం సాలిడ్ అంటాం అనమాట. అలా కాకుండా స్పేస్ ఎంప్టీగా ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? హాలో అంటాం. ఓకేనా. ఇఫ్ ఏ గ్లాస్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్, then the space, which means its volume is occupied with water, then it is a solid volume. ఓకేనా సార్. వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ కదా సార్, అదని తర్వాత సంగతి. మనకి ఫిల్ అయి ఉంటే సాలిడ్, ఫిల్ కాకుండా ఉంటే హాలో. అర్థమవుతుందా?
ఓకేనా, అది వాటర్తో కానివ్వండి, లేకపోతే ఏదైనా సమ్ ఆబ్జెక్ట్స్తో కానివ్వండి, దేంతో అయినా సరే ఫిల్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకేనా, అలా కాకుండా ఇప్పుడు జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది, జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్ ఉందన్నమాట. ఇది 2D అవుతుందా 3D అవుతుందా? ఆబ్వియస్ గా ఇది 2D ఫిగర్ అవుతుంది, బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్పేస్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్పేస్. వి కాంట్ క్యారీ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ స్పేస్. మనం ఈ ఆబ్జెక్ట్ మీద, ఈ స్పేస్ లో ఏమన్నా ఆబ్జెక్ట్ క్యారీ చేయగలవా? ఏం క్యారీ చేయలేవు. ఓకేనా, సో యూ మస్ట్ క్లియర్ ద కాన్సెప్ట్. ఇఫ్ దెర్ ఇస్ ఎ స్పేస్ అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎ వాల్యూమ్, ఇట్ ఈస్ ఎ 3-dimensional. ఇఫ్ దెర్ ఇస్ నో వాల్యూమ్, if there is no volume and without space, it is a 2-dimensional. Okay na? So what are the various figures considered 2D or 3? Okay na, మనకి 2D diagrams 3D diagrams ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. వీటికి సంబంధించి ఫార్ములాస్ కూడా డిస్కస్ చేసుకుందాం. 2D 3D. ఓకేనా, 2Dకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా MCQs అట్రాక్ట్ అయ్యేవి ట్రయాంగిల్స్ మీద. ట్రయాంగిల్స్. ఓకేనా, నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ పాలిగాన్స్, ఫోర్త్ది సర్కిల్స్. ఈ 4 షేప్స్ ఏమండి మనకి 2D. ఓకేనా, ఈ 4 షేప్స్ మనకి 2D కిందకు వస్తాయి. ఓకేనా, 3Dకి వచ్చేసి క్యూబాయిడ్, క్యూబ్, సిలిండర్, కోను, స్పియర్, హెమిస్పియర్. స్పియర్ అండ్ హెమిస్పియర్. సో ఈ 6 షేప్స్ మనకి 3D ఫిగర్స్ అనమాట. సో చూడండి, వీటన్నిటిలో కూడా మనకి సమ్ స్పేస్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క డయాగ్రామ్ గురించి మనం జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చుకుందాం. ఓకేనా, ట్రయాంగిల్స్ మీన్స్ ఎనీ క్లోజ్డ్ 3 sides. ఓకేనా, ఎలా అయినా 3 sides క్లోజ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమంటాం? ట్రయాంగిల్ అంటాం అనమాట. క్వాడ్రిలేటరల్స్ హ్యావింగ్ 4 sides విత్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకేనా, సో 4 sides ఉండాలి. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఓకేనా, రాంబస్ ఈ విధంగా అయినా ఉండొచ్చు, పారలెలోగ్రామ్ ఈ విధంగా అయినా ఉండొచ్చు, ట్రెపీజియం ఈ విధంగా అయినా ఉండొచ్చు. ఓకేనా, సో 4 క్లోజ్డ్ సైడ్స్ ఉండాలి. 4 క్లోజ్డ్ సైడ్స్ ఉండాలన్నమాట. ఓకేనా, పాలిగాన్స్ అంటే, పాలి అంటే తెలుసు కదా, మెనీ. పాలి అంటే మీనింగ్ ఏంటి? మెనీ. ఓకేనా, సో పాలిగాన్స్ లో మనకి పెంటాగాన్ అంటే 5 sides ఉంటుంది, హెక్సాగాన్ అంటే 6 sides, హెప్టాగాన్ 7 sides, ఆక్టాగాన్ 8 sides, నానోగాన్ 9 sides, డెకాగాన్ 10 sides. ఓకేనా, మాక్సిమం మనం డెకాగాన్ వరకు గుర్తుపెట్టుకొని ఉండాలండి. సో ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ సర్కిల్స్ లో ఎక్కువ షేప్స్ ఉండవు. సర్కిల్ అంటే ఇంతే, సర్కిల్, చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్ అంతే. ఓకేనా, కమింగ్ టు ద 3D ఫిగర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూబాయిడ్. సో దిస్ ఈస్ క్యూబాయిడ్. ఇట్స్ లైక్ ఏ బ్రిక్. ఓకేనా, ఒక బ్రిక్ షేప్ లో ఉంటుంది అనమాట క్యూబాయిడ్. క్యూబ్, ఇది క్యూబ్ అండి. ఓకేనా, క్యూబ్ ఈ విధంగా ఉంటుంది. సిలిండర్, ఇందాక మనం పైన వేసాం కదా, ఇది సిలిండర్. ఓకేనా, ఇది సిలిండర్. నెక్స్ట్ కోను, ఇలా ఉంటుంది కోన్, లేకపోతే ఇలా అయినా తీసుకోవచ్చు కోన్ని. ఓకేనా, క్వశ్చన్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం కోన్ డయాగ్రామ్ ని ఫిల్అప్ చేసుకుంటాం. స్పియర్, సో ఇది స్పియర్. ఓకేనా, నెక్స్ట్ హెమిస్పియర్ అంటే స్పియర్ లో సగం. ఓకేనా, ఈ సైడ్ ఉంది కదా, ఈ సగం ఉంది కదా, హెమిస్పియర్ అనమాట. లైక్ మనం అప్పుడప్పుడు జాగ్రఫీలో చదువుతూ ఉంటాం కదా, గ్లోబ్ ఉంటుంది. ఓకేనా, సో ఇండియా లొకేటెడ్ అట్ సౌతర్న్ హెమిస్పియర్ అంటాం. ఓకేనా, అంటే సౌతర్న్ హెమిస్పియర్ లో ఇండియా ఉంటుంది అని చెప్పుకుంటాం కదా. సో ఈ విధంగా అనమాట. ఓకేనా, ఈ పైన ఉండేది నార్థర్న్ హెమిస్పియర్, కింద ఉండేది సౌతర్న్ హెమిస్పియర్ అనమాట. ఓకేనా, సో ఇవి మనకి 3D షేప్స్. ఓకేనా, ఇప్పుడు వీటికి సంబంధించి మనం ఏం చేస్తాము, ఒక్కొక్క దానికి ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్లియరా? ఇక్కడ దాకా షేప్స్ అంటే ఐడియా వచ్చిందా? మనం ఏం చేయాలి ఇప్పుడు? 2Dలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ షేప్ గురించి ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్. ఓకేనా, సో ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఓకేనా, ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides. ఓకేనా, 3 sides ఉండాలి. ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides. ఓకేనా, సో ఎందుకు క్లోజ్డ్ ఫిగర్ అంటున్నాము? ఓకేనా, 3 sides ఉంది ఈ విధంగా ఇది ట్రయాంగిల్ అవుతుందా? కాదు కదా. అంటే మనకి 3 sides కూడా క్లోజ్ అయిన ఫిగర్ ఉండాలన్నమాట. ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 3 sides. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి అంటే
సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees. సో వాట్ ఈస్ ఇంటీరియర్ యాంగిల్స్? ఇంటీరియర్ యాంగిల్స్ అంటే విత్ ఇన్ డయాగ్రామ్ లో, విత్ ఇన్ ఫిగర్ లో ఉండే యాంగిల్ ని మనం ఏమంటాము? ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం అనమాట. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? 180 degrees. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది అంటే 360 degrees అవుతుంది అనమాట. ఓకేనా? అది ఏ షేప్ అయినా సరే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది అనమాట. ఓకేనా? అది ట్రయాంగిల్ కానివ్వండి, క్వార్టర్లేటరల్ కానివ్వండి, పాలిగాన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది అనమాట. క్వశ్చన్ లో మీకు యాంగిల్ అన్నాడు అంటే దాన్ని మీరు ఏ విధంగా కన్సిడర్ చేయాలి? క్వశ్చన్ లో మిమ్మల్ని యాంగిల్ అన్న చెప్పాడు అంటే క్వశ్చన్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ద యాంగిల్ ఉంది అంటే దాన్ని మీరు ఏ విధంగా కన్సిడర్ చేయాలి అంటే ఇంటీరియర్ యాంగిల్ గానే కన్సిడర్ చేయాలన్నమాట. ఏ విధంగా కన్సిడర్ చేయాలి? ఇంటీరియర్ యాంగిల్ గానే కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇంటీరియర్ యాంగిల్ కాకుండా ఇంకా రకంగా కన్సిడర్ చేయడానికి, ఎక్స్టీరియర్ యాంగిల్ గా కన్సిడర్ చేయడానికి వీలు లేదు. ఓకేనా? అర్థమైందా? సో క్వశ్చన్ లో మిమ్మల్ని యాంగిల్ అన్నాడు అంటే అదేమవుతుంది? ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది. ఓకేమ్మా? క్వశ్చన్ లో యాంగిల్ అన్నాడు అంటే అదేమవుతుంది? ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత? 180 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత? 360 degrees అనమాట. ఓకేనా? సో ట్రయాంగిల్ కి సంబంధించి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ 180 degrees, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్. సో రూల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ది మనకి ట్రయాంగిల్లో 3 sides ఉంటాయి కదా. సో ట్రయాంగిల్లో 3 sides ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఆ sides ని బేస్ చేసుకొని సమ్ ఆఫ్ 2 sides of a triangle, sum of 2 sides of a triangle must be greater than third side, must be greater than third side. Okay now, so in the first rule, sum of 2 sides of a triangle must be greater than third side. Okay now, second rule enti ante difference of 2 sides of a triangle must be less than third side. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, క్లియర్ గా వస్తుంది. సో రూల్స్ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా? సో సమ్ ఆఫ్ 2 sides of a triangle must be greater than third side. Difference of 2 sides of a triangle must be less than third side. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, if a triangle have sides 3, 4, 5. ఇప్పుడు రూల్స్ చెక్ చేయండి. ఓకేనా? ఒక ట్రయాంగిల్ లో సైడ్స్ 3, 4, 5 ఉన్నాయి. ఇప్పుడు ఇది అంటే ఈ సైడ్స్ మెజర్స్ ట్రయాంగిల్ ని ఫ్రేమ్ చేస్తాయా, చేయవా? ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటి? సమ్ ఆఫ్ 2 sides of a triangle must be greater than third side కదా. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ 2 sides, ఫర్ ఎగ్జాంపుల్ 3 + 4 ఎంత? 7 greater than 5. సో ఇది ఫాలో అయ్యింది. నెక్స్ట్ 4 + 5 9. సో సమ్ ఆఫ్ 2 sides 4 + 5 9 greater than 3 కదా, ఫాలో అయ్యింది. నెక్స్ట్ 3 + 5 8 greater than 4, ఫాలో అయింది. అంటే మీరు 3, 4, 5 sides తో ఒక ట్రయాంగిల్ ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో 3 cm, 4 cm, 5 cm తో మీరు ఒక ట్రయాంగిల్ అయితే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 8, 1, 3 అంటే ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఏ సైడ్స్ ఆఫ్ 8 cm, 1 cm, 3 cm. ఓకేనా? ఇక్కడ మీకు ట్రయాంగిల్ అనేది ఫ్రేమ్ అవుతుందా? దీంతో మీకు ట్రయాంగిల్ అనేది ఫ్రేమ్ అవుతుందా చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ 2 sides of a triangle must be greater than third side. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 + 1 = 9 greater than 3, సో ఫాలో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 1 + 3 = 4 లెస్ దాన్ 8 కదండి, ఫాలో కాదు. అంటే మీకు అడిషన్ తీసుకునేటప్పుడు గ్రేటర్ దాన్ రావాలి, సబ్ట్రాక్షన్ తీసుకునేటప్పుడు లెస్ దాన్ రావాలి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఫాలో అవ్వలేదు కాబట్టి మీరు 8 cm, 1 cm, 3 cm తో మీరు ట్రయాంగిల్ అయితే ఫ్రేమ్ చేయలేరు అనమాట. ఓకేనా? ఇప్పుడు వీటికే సెకండ్ కండిషన్ కూడా చెక్ చేద్దాం. ఏంది? డిఫరెన్స్ ఆఫ్ 2 sides of a triangle must be less than third side. సో 3 - 4 ఎంత? -1 less than 5, ఫాలో అవుతుంది. 4 - 5 -1 less than 3, ఫాలో అవుతుంది. ఓకేనా? అదేవిధంగా 5 - 3 2 less than 4, ఫాలో అవుతుంది. అంటే 3, 4, 5 కి 2 కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ 8, 1, 3 కి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై కాలేదు, సెకండ్ అది కూడా మీకు సాటిస్ఫై అయ్యే అవకాశం లేదనమాట. ఓకేనా? అర్థమైందా? సో ఈ 2 రూల్స్ మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. నెక్స్ట్ సో ఒక ట్రయాంగిల్ తీసుకుందాము. ఓకేనా? ఈ ట్రయాంగిల్లో మనము 2 sides 3 + 4 = 6 cm, 1 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 cm, 1
ఇంటర్నల్ యాంగిల్స్ ఎక్స్ వై జెడ్. ఓకేనా, ఎక్స్ వై జెడ్. ఓకేనా, ఈ వర్టిసెస్ అనమాట, క్యాపిటల్ ఏ బి సి ఏమవుతాయి, వర్టిసెస్ అవుతాయి. ఓకేనా, అదేవిధంగా ఏ బి సి, ఈ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఏమవుతాయి, సైడ్స్ అవుతాయి. ఓకేనా, లెంత్ ఆఫ్ ద సైడ్స్ అవుతాయి. సో చూడండి, క్యాపిటల్ ఏ బి సి ఏమవుతాయి, వర్టిసెస్. ఓకేనా, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇవేమవుతాయి, సైడ్స్ అవుతాయి, సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, 3 సైడ్స్ కాబట్టి. ఓకేనా, ఎక్స్ వై జెడ్ ఇవేమవుతాయి, ఇంటర్నల్ వాల్యూస్, ఇంటర్నల్ యాంగిల్స్ అవుతాయి అనమాట. క్లియరా? సో ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. సో ఇక్కడ ఈ వర్టిసెస్ నుంచి అనదర్ సైడ్ మిడ్ పాయింట్ కి ఒక లైన్ ని డ్రా చేశాం. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే మీడియన్ అంట. ఏమంటాము, మీడియన్. తెలుగులో మీడియన్ ని మధ్యగత రేఖ అంటారు. ఓకేనా, దీన్ని మీడియన్ అంటాం అనమాట. సో ఈ మీడియన్ ఏం చేస్తుందంటే త్రిభుజాన్ని అంటే ట్రయాంగిల్ ని ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది, 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ డివైడ్స్ ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ట్రయాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో మీడియన్ ఏం చేస్తుంది, ఇట్ డివైడ్స్ ద ట్రయాంగిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ ఏరియా 100 అనుకున్నాం అనుకోండి, మీడియన్ ఏం చేస్తుంది, 2 ఈక్వల్ ట్రయాంగిల్స్ ని ఫార్మ్ చేస్తుంది అనమాట, విత్ ఏరియాస్ ఆఫ్ 50 and 50. ఓకేనా, సో ఇక్కడ చూడండి, అగైన్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనము. ఓకేనా, సో ఈ విధంగా ట్రయాంగిల్ తీసుకుందాం కదా. ఇప్పుడు వర్టిసెస్ ఏ దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 3 మీడియన్స్ ని డ్రా చేశాను అనమాట. ఓకేనా, ఈ 3 మీడియన్స్ కట్ అయ్యే ప్లేస్ ఉంది కదా, ఈ 3 మీడియన్స్ కట్ అయిన ప్లేస్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాం. దీన్ని ఏమంటాము, సెంట్రాయిడ్ అంటాం. ఓకేనా, సో వాట్ ఈస్ సెంట్రాయిడ్? సెంట్రాయిడ్ మీన్స్ ఇంటర్సెక్టింగ్ ద మీడియన్స్. ఓకేనా, సో మీడియన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ని మనం సెంట్రాయిడ్ అంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, సెంట్రాయిడ్ ఏం చేస్తుందంటే మీడియన్ ని 2:1 రేషియోలో కట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ 2:1 రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ రూల్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేమ్మా, నెక్స్ట్ సో ట్రయాంగిల్స్ గురించి అర్థమైందా? ఇప్పుడు చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ విత్ ఫార్ములాస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్కేలర్ ట్రయాంగిల్. దీన్ని మనం ఏమంటామంటే విషమ బాహు త్రిభుజం అంట. ఏమంటాము, విషమ బాహు త్రిభుజం. ఓకేనా, ఇక్కడ పేరులోనే ఉందన్నమాట స్కేలర్ అంటే ఏంటి, 3 సైడ్స్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటాయి. 3 సైడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, లైక్ దిస్. ఓకేనా, సో 3 సైడ్స్ మనకి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 cm, ఇది 7 cm, ఇది 8 cm. ఓకేనా, సో ఈ విధంగా 3 సైడ్స్ మనకి డిఫరెంట్ గా ఉంటాయి, కానీ మనం ఏమంటాం, స్కేలర్ ట్రయాంగిల్ అంటాం అనమాట. ఓకేనా, సో రూల్స్ చూసుకున్నట్లయితే all 3 sides are different. ఓకేనా, సో ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టర్మ్స్ ఏంటంటే ఏరియా అండ్ పెరిమీటర్. ఓకేనా, సో వాట్ ఈస్ ఏరియా అండ్ వాట్ ఈస్ పెరిమీటర్? ఏరియా అంటే వైశాల్యం, పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఓకేనా, సో పెరిమీటర్ అంటే ఏంటంటే ఈ ట్రయాంగిల్ కి సంబంధించి ఈ చుట్టుకొలత అనమాట. అంటే ఇది ఇక్కడ డ్రా చేస్తున్నారు చూడండి, ఇది. ఓకేనా, లైక్ ఒక పొలంకి మనం కంచె వేస్తాం కదా, పొలానికి కంచె ఎక్కడ వేస్తాం, ఏరియాలో వేస్తామా, పెరిమీటర్లో వేస్తామా? పెరిమీటర్లో వేస్తాం కదా. సో చుట్టుకొలత ఇది. ఏరియా అంటే ఏంటి, ఈ లోపల ఉండే ప్లేస్, ఇది ఏరియా. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా? ఓకేనా, సో చూడండి, ఒక స్కేలర్ ట్రయాంగిల్ కి ఏరియా ఫార్ములా ఏంటంటే రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఓకేనా, రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. ఓకేనా,
పెరిమీటర్ ఫార్ములా ఏంటి? a ప్లస్ బి ప్లస్ సి, స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సి. యు నో స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఆర్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? సో ఇక్కడ పెరిమీటర్ మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. చూడండి 8 ప్లస్ 6 ప్లస్ 7 21. పెరిమీటర్ అంతా 21 సెంటీమీటర్స్. ఏరియాలో ఏబిసిలు అంటే తెలుసు, మరి ఎస్ అంటే ఏంటి? ఎస్ రిఫర్స్ టు సెమీ పెరిమీటర్. ఎస్ రిఫర్స్ టు సెమీ పెరిమీటర్. ఓకేనా? సెమీ పెరిమీటర్ దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ బి ప్లస్ సి బై 2. a ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకేనా? దీన్ని మనం ఏమంటాం? సెమీ పెరిమీటర్ అంటాం అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేయొచ్చు? ఇక్కడ ఏరియాని పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో స్కాలర్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఎస్ రిఫర్స్ టు ద సెమీ పెరిమీటర్. హౌ కెన్ వి అబ్టైన్ ఇట్? పెరిమీటర్ డివైడెడ్ బై 2 వేసినట్లయితే మనకి సెమీ పెరిమీటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా? ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఈక్వల్. ఎన్ని సైడ్స్ ఈక్వల్? 2 సైడ్స్ ఈక్వల్. ఓకేనా? 2 సైడ్స్ ఆర్ 2 సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? చూడండి ఓకేనా? ఇది ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6, ఇది 6 అనుకోండి, ఇది 8 అవుతుంది. ఓకేనా? సో 2 సైడ్స్ ఈక్వల్ గా అయితే మనం ఏమంటాం? ఐసోసెలస్ ట్రయాంగిల్. సో దీనికి సంబంధించి ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఐసోసెలస్ ట్రయాంగిల్ కి ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి బై 4 రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ ని మనము చూడండి, ఈ సైడ్ ని మనం ఏ అనుకుంటే ఈ సైడ్ కూడా ఏమవుతుంది? ఏ అవుతుంది. ఇది బి అవుతుంది. అంటే 2 సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏ, ఇది బి అనమాట. ఓకేనా? సో బి బై 4 రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏరియా ఫార్ములా. ఓకేనా? పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది? పెరిమీటర్ ఫార్ములా, పెరిమీటర్ అనేది చుట్టుకొలత కదా. సో మొత్తం యాడ్ చేసేసుకోండి. ఏ ప్లస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 2a ప్లస్ బి. ఓకేనా? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. థర్డ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి అన్నమాట. 3 సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇది ఏ ఏ ఏ. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ అనేవి మనకి ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దీనికి ఏరియా ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/4 ఏ స్క్వేర్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఉండండి. రూట్ 3/4 ఏ స్క్వేర్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లో మనం హైట్ ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. హైట్. ఓకేనా? సో హైట్ ఏమవుతుంది? హైట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఏ. రూట్ 3/2 ఏ. పెరిమీటర్. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 3a అనమాట. ఓకేనా? సో ఫోర్త్ ది ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉండేది ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఎక్కువగా మనం క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ప్రాక్టికల్ క్వశ్చన్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ రైట్ యాంగిల్? 90 degrees ని మనం ఏమంటాము? రైట్ యాంగిల్ అంటాం అనమాట. సో వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ 90 అయితే దాన్ని మనం ఏమంటాము? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ చూడండి 90 degrees క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇది మనకి ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీకు 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అండి. మనం ఇక్కడ ట్రయాంగిల్ ని బేస్డ్ ఆన్ యాంగిల్ గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. ఇంతకు ముందు చెప్పుకున్న స్కేలార్ కానివ్వండి, ఐసోసెలస్ కానివ్వండి, ఈక్విలేటరల్ కానివ్వండి, ఈ డిఫరెన్షియేషన్ మనకి ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ సైడ్స్ వచ్చింది. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ యాంగిల్ వచ్చింది అనమాట. ఓకేనా? ఓకేనా? సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి ఏరియా చూసుకున్నట్లయితే ఏరియా ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకేనా? perimeter is equal to sum of all sides. సో ఇది మీకు షేప్ ఏదైనా సరే పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంతే. ఓకేనా? సో చూడండి ఇక్కడ మనము ఈ బేస్ ఉంది కదా, దీన్ని మనం బేస్ అంటాము. ఓకేనా? ఈ విధంగా వర్టికల్ గా ఉంది కదంటే దీన్ని మనం ఏమంటాం? హైట్ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటామంటే మనం హైపోటెన్యూస్ అంటాం, కర్ణము అంటాం అనమాట. దాన్ని ఏమంటాం? హైపోటెన్యూస్ అంటాం అనమాట. సో hypotenuse is equal to root of base square plus height square. పైథాగరస్ థీరం ని బేస్ చేసుకుంటే హైపోటెన్యూస్ ఫార్ములా అండి ఇది.
ఓకేనా. సో పైథాగరస్ థియరమ్ ని బేస్ చేసుకుని హైపోటెన్యూస్ ఫార్ములా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ని మీరు గుర్తుపెట్టేసుకోండి. రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ని గుర్తుపెట్టేసుకుంటే మీరు ఈజీగా ఇచ్చిన సైడ్స్ తో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫ్రేమ్ చేయగలరా లేదా అని చెప్పి అని చెప్పి మీరు వెంటనే ఆన్సర్ చేసేయగలరా అనమాట. ఓకేనా. సో రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్, ఈ రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇవి రేషియోస్ అండి. అంటే మీకు ఈ రేషియో ఈ సైడ్సే ఉండాలని లేదు, సైడ్స్ ఈ రేషియోలో ఉన్నా కూడా అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోతుంది అనమాట. 3, 4, 5. సో సైడ్స్ 3:4:5 రేషియోలో ఉన్నాయనుకోండి, అది రైట్ యాంగిల్ ట్రిప్లెట్ అయిపోతుంది. అదేవిధంగా 5, 12, 13, 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17. ఓకేనా. ఇవి రైట్ యాంగిల్ అయ్యే అవకాశం ఉండే సైడ్స్ రేషియో అనమాట. సో రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ని గుర్తుపెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 9 cm, 16 cm అండ్ 25 cm అన్నాడు అనుకోండి. 9, 16, 25 అన్నాడు అనుకోండి. ఓకేనా. మనకి దీంతో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా కాదా? ఆబ్వియస్ గా కాదు. ఎందుకు? మనకి ఇక్కడ ఏవి కూడా ఈ రేషియోలో లేవు, సైడ్స్ అనేవి ఈ రేషియోలో లేవు. ఓకేనా. అలా కాకుండా 9 cm, 12 cm, 15 cm అన్నాడు అనుకోండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా? 9, 12, 15, 9, 12, 15 అంటే చూడండి 3:4:5. సో రైట్ యాంగిల్ ట్రిప్లెట్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అందుకని చెప్పి ఈ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టేసుకోనండి. ఓకేనా. ఇచ్చిన సైడ్స్ కానీ మీకు ఈ రేషియోలో ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మీకు ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17 ఈ రేషియోలో కానీ ఉంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. అర్థమైందా? సో ఇవి ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారండి రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ మీద. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా, వెన్ మీడియన్ ఆర్ గివెన్ ఇన్ ద ట్రయాంగిల్ దెన్ ట్రయాంగిల్ ఏరియా ఈస్. ఓకేనా. వెన్ మీడియన్ ఓన్లీ గివెన్ ఇన్ ద ట్రయాంగిల్, మీడియన్ మాత్రమే ఇస్తే, ఏరియాని మనం సిగ్మాతో మెజర్ చేసుకుందాం. మీడియన్ ఆర్ గివెన్. ఓకేనా. మీడియన్ అంటే తెలుసు కదండి, ఇదా చెప్పుకున్నా. వెన్ మీడియన్ ఆర్ గివెన్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్, దెన్ ఏరియా ఆఫ్ triangle is 4/3 root of sigma into sigma minus ma, sigma minus mb, sigma minus mc. ఓకేనా. సిగ్మా అంటే మీడియన్ లో. ఓకేనా. సో చూడండి మనకి సిగ్మా ఎలా వస్తుంది? ma ప్లస్ mb ప్లస్ mc బై 2 వేసామనుకోండి, సిగ్మా వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి మీడియన్ ఇచ్చేస్తున్నాడు. సో ఈచ్ సైడ్ కి సంబంధించి మీడియన్ ఇచ్చేస్తున్నాడు. ఎంఏ, ఎంబి, ఎంసి ఇచ్చేస్తున్నాడు. ఓకేనా. సిగ్మా కాదండి, ఎంఏ, ఎంబి, ఎంసి ఇచ్చేస్తున్నాడు. ఓకేనా. ఇచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ విధంగా ఈ ఫార్ములాతో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా. అర్థమైందా? సో ఓవరాల్ గా ట్రయాంగిల్ కి సంబంధించి ఇవన్నీ ఫార్ములాస్. ఓకేనా. నేను మొత్తం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత, మెన్సురేషన్ ఫార్ములాస్ టాపిక్స్ అయిపోయిన తర్వాత మీకు నేను ఈ పీడిఎఫ్ అయితే షేర్ చేస్తాను. సో మీరు కూడా నోట్స్ రాసుకుంటూ ఉండండి. ఓకేనా. సో మెన్సురేషన్ స్టార్ట్ చేసాము. ఈ మెన్సురేషన్ లో మనం మెయిన్ గా నిన్న డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ 2D, 3D. ఓకేనా. సో 2D అండ్ 3D కి డిఫరెన్సెస్ అనేవి మనం చూసాము. ఓకేనా. విత్ వాల్యూమ్ ఉంటే దాన్ని 3D, వితౌట్ వాల్యూమ్ అయితే 2D. అండ్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్, హాలో అండ్ సాలిడ్ అనమాట. ఓకేనా. సో ఇవి డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఈ రోజు దీంతో పాటు మనము 2D ఫిగర్స్ ఏమేమి వస్తాయి, 3D ఫిగర్స్ ఏమేమి వస్తాయి, లైక్ ట్రయాంగిల్స్. ఓకేనా. క్వాడ్రిలేటరల్స్. ఓకేనా. నెక్స్ట్ పాలిగాన్స్. ఓకేనా. అదేవిధంగా ఈ పాలిగాన్స్, అదేవిధంగా సర్కిల్స్, ఇవన్నీ కూడా 2D కిందకి వస్తాయి. ఓకేనా. 3Dకి వచ్చేటప్పటికి క్యూబు, క్యూబాయిడ్, కోను, సిలిండర్. ఓకేనా. స్పియర్, హెమిస్పియర్, ఇవన్నీ కూడా మనకి 3D ఫిగర్స్ అనమాట. సో ఈ 3D ఫిగర్స్ లో మనకి వాల్యూమ్ అనేది ఉంటుంది, 2D ఫిగర్స్ లో వాల్యూమ్ అనేది ఉండదు. వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ట్రయాంగిల్స్ లో మనము ఫార్ములాస్ చూసామన్నమాట. ఓకేనా. సో మనకి 2D వచ్చేటప్పటికి ప్రతిసారి కూడా మనము ఏరియా అండ్ పెరిమీటర్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. 2Dలో ఏరియా అండ్ పెరిమీటర్ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 3Dకి వచ్చేటప్పటికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీన్నే మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అర్థం. ఓకేనా. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా
అండ్ వాల్యూమ్. వీటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎల్ఎస్ఏ, టిఎస్ఏ, వాల్యూమ్, వీటిని గుర్తుపెట్టుకోవాలి ఉండాలి. ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి ట్రయాంగిల్స్ లో నేను చెప్పుకున్నాము. సో 4 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని మనం డిస్కస్ చేసుకున్నాము. ఈచ్ వాటికి కూడా మనం ఏరియా అండ్ పెరిమీటర్ కి ఫార్ములాస్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు వచ్చేసి క్వాడ్రిలేటరల్ కి ఫార్ములాస్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో నిన్న క్లాస్ మిస్ అయిన వాళ్ళు ఒకసారి రికార్డెడ్ ఉంటుందండి, చూడండి. లైవ్ క్లాస్ సెషన్ లోకి వెళ్ళి నిన్న క్లాస్ మెన్సురేషన్ క్లాస్ 1 అని ఉంటుంది. సో అది చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. కొంచెం 2x లో పెట్టుకొని చూడండి, త్వరగా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు క్వాడ్రిలేటరల్స్ కి సంబంధించి ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. క్వాడ్రిలేటరల్స్, ఓకేనా. తెలుగులో ఏమంటారు వీటిని? చతుర్భుజాలు అంటారన్నమాట. చతుర్భుజాలు అంటారు. ఓకేనా. సో ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 sides. ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 sides. ఓకేనా. సో 4 sides ఉండాలి అండ్ ఫిగర్ క్లోజ్ అయ్యి ఉండాలి అనమాట. దీన్ని మనం ఏమంటాము? క్వాడ్రిలేటరల్ అంటాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వాడ్రిలేటరల్. సో మనకి చూడండి 4 వర్టిసెస్ ఉన్నాయి. 1 2 3 4 వర్టిసెస్ ఉన్నాయి. ఓకేనా. సో ఎనీ క్లోజ్డ్ ఫిగర్ విత్ 4 sides. 4 sides ఉన్నాయి కదా, దీన్ని మనం ఏమంటాము? క్వాడ్రిలేటరల్ అంటాం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఉండాలి. సో నెక్స్ట్ మీరు ఒక డయాగ్నల్ ని డ్రా చేశారనుకోండి. ఇదొక డయాగ్నల్. ఓకేనా, ఇదొక డయాగ్నల్. ఓకేనా. సో దీన్ని మనము H1 H2 అంటున్నాం అనుకోండి. H1 H2. సో ఒక డయాగ్నల్. సో యాక్చువల్గా మీ క్వాడ్రిలేటరల్ కి సంబంధించి 2 డయాగ్నల్స్ అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఈ H1 H2 మనం ఏమంటాము? అబ్సెస్సా అంటాం. H1 H2 ఏమంటాము? అబ్సెస్సా అంటాం. ఓకేనా. తెలుగులో అయితే లంబాలు. ఓకేనా. సో చూడండి, ఇది ఒక క్వాడ్రిలేటరల్. సో దీనికి సంబంధించి 2 డయాగ్నల్స్. దీనికి సంబంధించి 2 డయాగ్నల్స్ అనమాట. ఓకేనా. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఇక్కడ మీకు నిన్న కూడా చెప్పున్నాను, సమ్ ఆఫ్ యాంగిల్స్ అన్నారు అంటే అది ఇంటర్నల్ యాంగిల్స్ అని అర్థం. ఓకేనా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ అన్నా, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అన్నా ఒకటే. సమ్ ఆఫ్ యాంగిల్స్ అన్నా, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ అన్నా మీనింగ్ ఒకటే. ఓకేనా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఎంత అంటే 360 degrees. ఓకేనా. సో గుర్తుపెట్టుకొని ఉండాలి, నిన్న మనం డిస్కస్ చేసుకునే ట్రయాంగిల్స్ కదా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మనకి 180 degrees. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎంత? 360 degrees. ఓకేనా. ఓకేనా. అదేవిధంగా సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సారీ, ట్రయాంగిల్ ఆర్ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఎంత? ఇది కూడా నేను చెప్పున్నాను మీకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్ ఎనీ ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత అవుతుందంటే 360 degrees అనమాట. ఓకేనా. సో షేప్ తో సంబంధం లేకుండా ఏదైనా ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ యాంగిల్స్ అంటే లోపల ఉండేటి. ఓకేనా, ఇవి ఇంటర్నల్ యాంగిల్స్. ఎక్స్టర్నల్ యాంగిల్స్ అంటే బయట ఉండేటి. ఓకేనా. సో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత అవుతుంది? క్వాడ్రిలేటరల్ కి 360 degrees. ఎక్స్టర్నల్ యాంగిల్ ఎంత అవుతుంది? 360 degrees అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సో ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. ఏరియా ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ సమ్ ఆఫ్ అబ్సెస్సాస్ H1 ప్లస్ H2. ఓకేనా. మనకి క్వాడ్రిలేటరల్ టైప్స్ తెలియకుండా క్వశ్చన్ లో మామూలుగా ఓన్లీ క్వాడ్రిలేటరల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఓకేనా. సో హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ H1 ప్లస్ H2 ఈ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఏంటి? ఈ క్వశ్చన్ లో షేప్ ఇవ్వకపోతే, ఓకేనా, జస్ట్ క్వాడ్రిలేటరల్ అని చెప్పి వదిలేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రమే దీన్ని మీరు యూజ్ చేయాలి. ఓకేనా. అలా కాకుండా షేప్ చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెక్టాంగిల్ హ్యావ్, ఏ స్క్వేర్ హ్యావ్, లేకపోతే రాంబస్ హ్యావ్ అని చెప్పి షేప్ చెప్పాడు అనుకోండి, మీరు ఏం చేయాలి? వాటికి రెస్పెక్టివ్ ఫార్ములాస్ అనేవి మీరు యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్. ఓకేనా, క్వాడ్రిలేటరల్స్ లో ఉండే టైప్స్, వీటి గురించి కూడా జాగ్రత్తగా మనం డిస్కస్ చేసుకోవాలి, ఇవి ఇంపార్టెంట్. ఫస్ట్ది ట్రెపీజియం. ట్రెపీజియం సో వినే ఉంటారు. ఓకేనా, చూడండి షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ట్రెపీజియం. సో దీనికి మనం వర్టిసెస్ రాసుకుందాము, ఏ బి సి డి. ఓకేనా, ఏ బి సి డి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఈ సైడ్ ని మనము స్మాల్ ఏ అనుకుందాం, ఈ సైడ్ ని స్మాల్ బి అనుకుందాం. ఓకేనా, స్మాల్ ఏ స్మాల్ బి. ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి, బట్ ఈ 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయా? ఈక్వల్ గా లేవు. 4 సైడ్స్ కూడా మనకి ఈక్వల్ గా లేవు, కాకపోతే క్లోజ్డ్ ఫిగర్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు హైట్ ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది హైట్ అవుతుంది అనమాట. ఇది ఏమవుతుంది? హైట్, హైట్ ఆఫ్ ఏ ట్రెపీజియం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఏబి లైన్ ఈజ్ ప్యారలల్ టు సిడి లైన్. సో ఏబి లైన్ సిడి లైన్ ప్యారలల్ గా ఉన్నాయి. ఏబి లైన్ సిడి లైన్ ప్యారలల్ గా ఉన్నాయి. ఓకేనా, అండ్ అదే విధంగా ఏసి బిడి నాట్ ప్యారలల్. ఏసి లైన్ నాట్ ప్యారలల్ టు బిడి లైన్. సో ప్యారలల్ గా లేవు. ఓకేనా, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ హెచ్ అనేది మనం హైట్ అనుకుందాం. ఓకేనా, సో హెచ్ రిప్రజెంట్స్ హైట్. సో దోస్ హైట్ రిప్రజెంట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి కదా. ఈ హైట్ మనకి ఏబి లైన్ కి సిడి లైన్ కి డిస్టెన్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది కదా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్ రిప్రజెంట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ కి డిస్టెన్స్ ని చూపిస్తుంది అనమాట, ప్యారలల్ లైన్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం. సో హైట్ రిప్రజెంట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం. గుర్తుపెట్టుకోనండి. సో క్వశ్చన్ లో ఇండైరెక్ట్ గా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలన్నమాట. ఓకేనా, సో ట్రెపీజియం కి సంబంధించి ఏరియా ఫార్ములా చూద్దాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ a plus b into h. Half into a plus b into h. Here a comma b represents AB. ఇక్కడ AB ఉన్నాయి కదా, AB ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే లెంత్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. లెంత్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఓకేనా, అండ్ పెరిమీటర్ తెలుసు కదండి. సో పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఓకేనా, సో ఇది పెరిమీటర్. ఇక్కడ చూడండి, ఇది పెరిమీటర్. ఓకేనా, దట్ మీన్స్ a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అనుకుందాం. స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సి ప్లస్ స్మాల్ డి. ఓకేనా, సో నో సైడ్ ఈస్ ఈక్వల్. ఏ సైడ్ కూడా ఇంకొక సైడ్ కి ఈక్వల్ గా ఉండదు. ఇది ట్రెపీజియం. అర్థమైందా ట్రెపీజియము? నెక్స్ట్ సెకండ్ది పారలెలోగ్రామ్. సో చూడాలి, దీని షేప్ కూడా డిఫరెన్స్ గా ఉంటుంది. ఓకేనా, సో ఇది పారలెలోగ్రామ్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో వర్సెస్ చెప్పుకుందాము, ఏ బి సి డి. ఓకేనా, సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. ఓకేనా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్
ప్యారలల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏ అనుకున్నాం అనుకోండి, ఈ పైన కూడా మనకి ఏమవుతుంది, ఏ అవుతుంది. ఈ పక్కది స్మాల్ బి అనుకున్నాం అనుకోండి, ఇది కూడా మనకి ఏమవుతుంది, స్మాల్ బి అవుతుంది అనమాట. ఓకేనా? హియర్ ఏబి ప్యారలల్ టు సిడి అండ్ ఏసి ప్యారలల్ టు డి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒక ప్యారలలోగ్రామ్ చూసుకున్నట్లయితే 2 డయాగ్నల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. డయాగ్నల్ నథింగ్ బట్ ఏ లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద ఆపోజిట్ వర్టిసెస్. డయాగ్నల్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్టిసెస్ ని ఇంటర్సెక్ట్ చేస్తూ గీసే ఒక లైన్ అనమాట. ఓకేనా? సో ఈ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. ఓకేనా? డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్. సో డయాగ్నల్స్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఆర్ నాట్ ఈక్వల్. Diagonals of a parallelogram are not equal. ఓకేనా? డయాగ్నల్స్ ఈక్వల్ కావండి ప్యారలలోగ్రామ్ లో. ప్యారలలోగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెక్టాంగిల్ కి ప్యారలలోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డయాగ్నల్ దగ్గరే వస్తుంది. ఓకేనా? సో రెక్టాంగిల్ లో చూసుకున్నా కూడా ఆపోజిట్ సైడ్స్ సేమ్ లెంత్ అండ్ హ్యావింగ్ ప్యారలల్. ఓకేనా? ప్యారలలోగ్రామ్ లో కూడా చూడండి, ఆపోజిట్ సైడ్స్ సేమ్ లెంత్ అండ్ ప్యారలల్ గా ఉంటాయి. బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డయాగ్నల్స్ దగ్గర వస్తుంది అనమాట. ఓకేనా? ప్యారలలోగ్రామ్ లో డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉండవు. ప్యారలలోగ్రామ్ లో డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ గా ఉండవు. బట్ కమింగ్ టు ద రెక్టాంగిల్, డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇంకొక డయాగ్నల్ తీసుకుందాము, ఇంకొక ప్యారలలోగ్రామ్ తీసుకుందాము. ఓకేనా? సో హైట్ ని మనం తీసుకోవచ్చు. చూడండి, హైట్. ఓకేనా? బి అనుకున్నాం కదా దీన్ని. సో బి ఏ, ఇదేమవుతుంది, హైట్ అవుతుంది. ఓకేనా? హెచ్ రిప్రజెంట్స్ హైట్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములాస్ చూసుకున్నట్లయితే ఏరియా ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. బేస్ ఇంటూ height. Area is equal to base into height. So ఈ base ఎంత ఉంది ఇంటూ height ఎంత ఉంది, height of a parallelogram. ఓకేనా? పెరిమీటర్ is equal to పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే ఏంటండి? పెరిమీటర్ అంటే ఏంటి? ఈ సైడ్స్ అన్ని కూడా యాడ్ చేయడమే కదా. సో a ప్లస్ a ప్లస్ b ప్లస్ b దట్ ఈస్ ఈక్వల్ టు a ప్లస్ a 2a, b ప్లస్ b 2b. 2 కామన్ తీస్తే 2 ఆఫ్ a ప్లస్. ఓకేనా? సో పెరిమీటర్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఫార్ములా ఏంటి? 2 ఆఫ్ a ప్లస్ b. అర్థమైందా? ఓకేనా? సో ఫార్ములాస్ ఓకే అమ్మా. నెక్స్ట్ మనకి రెక్టాంగిల్. సో ఇక్కడ కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి అండ్ ఈచ్ యాంగిల్ ఎగ్జాక్ట్ మనకి 90 degrees వస్తుంది. ఓకేనా? ఎటువంటి బెంట్ ఉండదు, ఎగ్జాక్ట్ గా మనకి 90 degrees అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో చూసుకున్నట్లయితే 2 డయాగ్నల్స్ అనేవి ఉంటాయి, డయాగ్నల్స్ లెంత్ కూడా ఈక్వల్, అనమాట. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎల్ అనుకుంటే ఆపోజిట్ సైడ్ కూడా ఎల్, ఇది బ్రెడ్త్ అనుకుంటే బ్రెడ్త్. ఓకేనా? ఏ బి సి డి. సో చూసుకోండి, లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకేనా? సో లెంత్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? లెంత్ ఆఫ్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? సో డయాగనల్స్ లెంత్ కూడా ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకోండి, ఈచ్ యాంగిల్ మీకు ఎంత ఉంది, 90 degrees ఉంది. ఓకేనా? ఈచ్ యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది అనమాట.
ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డయాగనల్స్ బైసెక్ట్ అవుతున్నాయి కదా. సో బైసెక్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటంటే అక్కడి నుంచి మీకు 2 ఈక్వల్ షేప్స్ వస్తున్నట్టు. ఓకేనా. సో ఇదొక ఈక్వల్ షేప్, ఆపోజిట్ లో ఒక ఈక్వల్ షేప్. సో 2 ఈక్వల్ షేప్స్ అనేవి మీకు వస్తున్నాయి అనమాట. ఓకేనా. కమింగ్ టు ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ ఏమవుతుంది ఇందాక చెప్పుకున్నట్టే. సో ఎల్ ప్లస్ ఎల్ ప్లస్ బి ప్లస్ బి, 2L ప్లస్ 2B, 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి పెరిమీటర్ అవుతుంది అనమాట. ఓకేనా. రాంబస్. రాంబస్ నెక్స్ట్ షేప్ రాంబస్. ఓకేనా. ఇక్కడ మనకి 4 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. 4 సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి. ఓకేనా. బట్ డయాగ్నల్స్ నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్. ఓకేనా. అండ్ ఈచ్ సైడ్ కి మనకి యాంగిల్ కూడా 90 degrees ఉండదు, 245 degrees ఉంటాయి అనమాట. సో ఇది 45, ఇది 45, కంపేర్ చేసుకుంటే 90. ఓకేనా. అండ్ డయాగ్నల్స్ ఈచ్ సైడ్ యాంగిల్ 90 అవుతుంది. డయాగ్నల్స్ ఈచ్ సైడ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 అవుతుంది అనమాట. సో చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ బట్ దెర్ ఈస్ ప్యారలల్. సో ఆపోజిట్ సైడ్ ప్యారలల్ గా ఉంటాయి. ఓకేనా. సో ఇవి రెండు ప్యారలల్, ఇవి రెండు ప్యారలల్. ఓకేనా. సో ఏరియా చూడండి, ఏరియా ఆఫ్ రాంబస్ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. d అంటే డయాగ్నల్స్. ఓకేనా. పెరిమీటర్, పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ సైడ్స్ ఈక్వల్ 4a. ఓకేనా. నెక్స్ట్ షేపు స్క్వేర్. స్క్వేర్. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మనకి రాంబస్ లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, స్క్వేర్ లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈచ్ సైడ్ యాంగిల్ 90 degrees ఉంటుంది స్క్వేర్ లో, రాంబస్ లో ఉండదు. అండ్ డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి. డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటాయి. గుర్తుపెట్టుకోనండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ గా లేకపోతే ప్యారలల్ లోగ్రామ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ గా ఉంటే రెక్టాంగిల్ అవుతుంది. ఓకేనా. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ గా లేకపోతే రాంబస్ అవుతుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటే అది స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే పెరిమీటర్ ఏమవుతుంది? 4a అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి కదా. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. అండ్ ప్యారలల్, అండ్ ఓకేనా. నెక్స్ట్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఏరియా, స్క్వేర్ కి ఏరియా ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఏ స్క్వేర్, స్క్వేర్ కి ఏరియా ఫార్ములా ఏమవుతుంది? ఏ స్క్వేర్. ఓకేనా. ఒకవేళ డయాగ్నల్స్ ఇచ్చాడు అనుకోండి, ఇఫ్ డయాగ్నల్స్ ఆర్ గివెన్, సో డయాగ్నల్స్ ఇచ్చి కనుక్కోమన్నాడు అనుకోండి, దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ బై 2. ఓకేనా. సో పెరిమీటర్ ఏమవుతుందో తెలుసు కదా, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4a. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఓకేనా. రాసుకోండి.
ఓకేనా. సో ఇవ్వండి క్వాడ్రిలేటరల్స్ ఇవి వస్తాయి. నెక్స్ట్ పాలిగాన్స్. ఓకేనా, పాలిగాన్స్ బహుభుజీయ. ఓకేనా. సో ఇక్కడ చూడండి 3 sides ఉంటే ట్రయాంగిల్స్, 4 sides ఉంటే క్వాడ్రిలేటరల్స్. ఇక్కడ మనకి మోర్ దాన్ 4 sides ఉంటాయి అనమాట, లైక్ 5, 6, 7, 8, 9, 10. ఓకేనా, వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో కాకపోతే కొన్ని బేసిక్ టెర్మినాలజీ అండ్ బేసిక్ ఫార్ములా తెలిస్తే చాలు, మనం ఎక్కువగా అయితే అడగడు. ఓకేనా. సో పాలిగాన్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే అడగడండి. కాకపోతే ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఆ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అన్న అడగొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ యాంగిల్స్ కానీ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ కానీ ఇలా అడగొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చార్ట్ గీస్తాను, మీరు జాగ్రత్తగా ఆ చార్ట్ ని గుర్తుపెట్టుకోరండి. ఓకేనా. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ నెంబర్ ఆఫ్ సైడ్స్ మనం ఎన్ని అనుకుందాం. నేమ్ అంటే నేమ్ ఆఫ్ ద షేప్ అనమాట. సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఇంటర్నల్ యాంగిల్స్. ఓకేనా. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. సో వీటి మీద ఎక్కువగా అడుగుతాడండి. ఓకేనా. సో ఫస్ట్ చూడండి నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 ఉంటే ఏమంటారు, ట్రయాంగిల్ అంటారు. 3 ఉంటే ఏమంటారు, ట్రయాంగిల్ అంటారు. సో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఎంత, 180 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎంత, 360 degrees. ఓకేనా. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, మనకి ట్రయాంగిల్లో డయాగ్నల్స్ అనేవి ఉండవు. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఉంటే ఏమంటారు, క్వాడ్రిలేటరల్ అంటారు. సో సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఇందాక డిస్కస్ చేసుకుందాం, 360 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ 360 degrees. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎంత, ఎన్ని వస్తాయి, 2 వస్తాయి. డయాగ్నల్స్ ఆపోజిట్ సైడ్స్ ని లాక్కుంటూ 2 వస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం, పెంటాగాన్ అని పిలుస్తాం. పెంటాగాన్ అని పిలుస్తాం. సమ్ ఆఫ్ యాంగిల్స్. ఓకేనా. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక ఫార్ములాతో గుర్తుపెట్టేసుకోవచ్చు అండి రిమైనింగ్ 3. ఓకేనా. ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ కి 2n - 4 × 90 degrees. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ మనకి తెలిసిందే 360 degrees అని. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ n × n - 3/2. సో ఇక్కడ చూడండి, n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్ కదా, 2n, 2 5 10, 10 - 4 6, 10 - 4 ఎంత 6, 6 × 90 degrees ఎంత 540 degrees. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద షేప్ సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్ ఎంత మనకి 360 degrees. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ చూడండి, 5 × 5 - 3/2. సో 5 - 3 / 2 క్యాన్సిల్, ఎందుకు 5 - 3 అంటే 2 కదా. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని వస్తాయి, 5 వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఉన్నాయి అనుకోండి, దాన్ని మనం ఏమంటాము, హెక్సాగాన్ అంటాం. ఓకేనా. సో చూడండి, సమ్ ఆఫ్ యాంగిల్స్ 2 6s 12, 12 - 4 8, 12 - 4 ఎంత